ఫ్రెండ్స్ ప్రస్తుతం నేను భారత్ మొబిలిటీ ఎక్స్పోలో ఉన్నాను అండ్ ఇప్పుడు నేను సుజుకి స్టాల్లో ఉన్నాను. సో సుజుకి వాళ్ళు వాళ్ళ ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ని మన ఇండియాలో అన్వీల్ చేసేసారు. మనందరం బర్గ్మన్ ఎలక్ట్రిక్ వస్తుంది అనుకున్నాము, బట్ సర్ప్రైజింగ్గా వాళ్ళు యాక్సెస్లో ఎలక్ట్రిక్ వర్జన్ని లాంచ్ చేశారు. సో దీని పేరు సుజుకి ఈ యాక్సెస్ అన్నమాట. సో ఈ వీడియోలో సుజుకి నుండి వచ్చే ఈ ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మీలో ఎవరైనా మన ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నా పేరు ఆదిత్య వేణు అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. ఫ్రెండ్స్ సుజుకి వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని 2 కలర్స్ లో షోకేస్ చేశారు. ఇది వైట్ కలర్ అండ్ ఇక్కడ ఇంకో దాన్ని మ్యాట్ బ్లాక్ అండ్ డీప్ రోజ్ కలర్ లో ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ 2 కలర్స్ అయితే ఈ యాక్సెస్ లో మనకి రాబోతున్నాయి. దీన్ని లాంచ్ ఎప్పుడు అనేది ఇంకా కన్ఫర్మ్ లేదు, బట్ ఇంకొక 4 to 5 months లో లాంచ్ చేస్తామని ఇక్కడ కంపెనీ వాళ్ళు మాతోనైతే చెప్పడం జరిగింది. సో స్కూటర్ అయితే చూడడానికి చాలా బాగుంది. మనం సుజుకి లాంటి బ్రాండ్ నుండి ఎలాంటి స్కూటర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో సేమ్ అలాంటి స్కూటరే వచ్చిందని చెప్పుకోవచ్చు. సో ముందుగా మీకు ఒక ఫిజికల్ ఓవర్ వ్యూ 360 వాక్ అరౌండ్ ఇచ్చేస్తాను చూడండి. సో ఫ్రంట్ లో ఈ స్కూటర్ యొక్క లుక్ చూడడానికి ఇలా ఉంది. ప్రస్తుతం ఉన్న పెట్రోల్ యాక్సెస్ తో కంపేర్ చేసుకుంటే ఎలాంటి పోలిక లేదని చెప్పుకోవచ్చు. మొత్తం ఒక ఫ్రెష్ డిజైన్, ఫ్రెష్ ప్రోడక్ట్ ని సుజుకి వాళ్ళు ఇండియాలో దింపారు. సో ఇక్కడ ఫ్రంట్ ప్యానల్ చూసుకోవచ్చు, చాలా అట్రాక్టివ్ గా చాలా అందంగా ఉంది. ఇక్కడ ఒక ఎల్ఈడి హెడ్ ల్యాంప్ ఇవ్వడం జరిగింది అండ్ దీని కింద మనకి ఇది డిఆర్ఎల్, ఇక్కడ మ్యాట్ రోజ్, ఇక్కడ కూడా మ్యాట్ రోజ్, మొత్తం డ్యూయల్ టోన్ మ్యాట్ కలర్స్ లో ఈ స్కూటర్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉంది. కింద మనకి నంబర్ ప్లేట్ హోల్డర్ ఉంది, ఇక్కడ సుజుకి లోగో ఉంది అండ్ పక్కన మనకి ఎల్ఈడి సైడ్ ఇండికేటర్స్ ఉన్నాయి. కిందకి వచ్చేస్తే ఇది మనకి 90/90 సెక్షన్ 12 inches ఫ్రంట్ ట్యూబ్లెస్ టైర్ తో వస్తుంది. ఫ్రంట్ కంపెనీ వాళ్ళు డిస్క్ బ్రేక్స్ ఆఫర్ చేయడం జరిగింది అండ్ అలాయ్ వీల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు, చాలా అందంగా ఉన్నాయి. అండ్ ఫ్రంట్ లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ ని కంపెనీ వాళ్ళు ఇచ్చారు. సో మొత్తంగా సుజుకి ఈ యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్రంట్ నుండి చూడడానికి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి సైడ్ ప్యానల్ కి వచ్చేద్దాము. సో సైడ్ నుండి చూసుకోవచ్చు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇలా ఉంది. మొత్తం దీని లెంత్ వచ్చేసరికి 1.8 meters అన్నమాట. 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ తో వస్తుంది. సీట్ హైట్ వచ్చేసరికి 765 mm అన్నమాట. ఇక్కడ సైడ్ లో ఒక రిఫ్లెక్టర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫ్లోర్ బోర్డ్ ఉంది. కంపెనీ వాళ్ళు ఆఫర్ చేసే ఆఫ్ బోర్డ్ చార్జర్ మనకి ఇలాంటి బ్యాగ్ లో వస్తుంది. ఒకసారి నేను మీకు కూర్చొని చూపిస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్లోర్ బోర్డ్ అయితే మినిమల్ గా ఉంది, మరీ అంత ప్లేస్ అయితే లేదు. కాళ్ళు అయితే ఈజీగా పడతాయి, బట్ సిలిండర్ వాటర్ క్యాన్ పడుతుందో లేదో నేను ఎగ్జాక్ట్ గా చెప్పలేము. ఇది మనకి కీలెస్ ఎంట్రీతో లభిస్తుంది. స్కూటర్ ని ఆన్ చేయడానికి మనకి ఎలాంటి కీ అవసరం లేదు. కీ ఫాబ్ మన పాకెట్ లో ఉంటే చాలు. ఈ నాబ్ ని తిప్పేసి ఈ స్కూటర్ ని మనం అన్లాక్ చేసుకోవచ్చు. ఇంకా సేపట్లో నేను దీని హ్యాండిల్ బార్ పైకి అయితే వచ్చేస్తాను. సో ఇంకా వెనక్కి వచ్చేస్తే ఇక్కడ పిలియన్ కాలు పెట్టుకోవడానికి పిలియన్ ఫుట్ పైకి అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ సుజుకి ఈ యాక్సెస్ వల్ల లోగోన్ అయితే కనిపిస్తుంది. సో యాక్సెస్ లో ఇది ఎలక్ట్రిఫైడ్ వర్జన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ స్కూటర్ యొక్క మోటార్ కంపెనీ వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. 4.1 kilowatt మిడ్ రే మోటార్ తో ఈ స్కూటర్ అయితే రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో సెంటర్ స్టాండ్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. సెంటర్ స్టాండ్, సైడ్ స్టాండ్ 2 స్టాండ్స్ ఉన్నాయి. అండ్ రేర్ లో మనకి సింగిల్ సైడెడ్ స్వింగ్ ఆర్మ్ వస్తుంది. ఇక్కడ మనకి టైర్ ప్రొఫైల్ అనేది చేంజ్ అయిపోతుంది. రేర్ లో మనకి 100/80 సెక్షన్ గల 12 inches టైర్ అయితే వస్తుంది. సో సైడ్ ప్రొఫైల్ అయితే చూడడానికి చాలా అందంగా ఉంది. ఇప్పుడు మనం రేర్ ప్రొఫైల్ కి వచ్చేద్దాము. రేర్ ప్రొఫైల్ లో ఇక్కడ మనకి చాలా అందంగా ఒక గ్రాబ్ రైల్ ఇచ్చారు. కింద సుజుకి వాళ్ళ లోగో ఉంది. ఇక్కడ కూడా మనకి ఎల్ఈడి టైల్ ల్యాంప్ అండ్ ఎల్ఈడి సైడ్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి నంబర్ ప్లేట్ హోల్డర్ అనేది ఉంది. సో ఇంకా లెఫ్ట్ సైడ్ కి వచ్చేస్తే లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ మనకి మోటార్ నుండి రేర్ వీల్ కి అటాచ్ చేయాలో ఒక చిన్న హబ్ ఇచ్చారు. దీనికి మంచి కవర్ అనేది ఇచ్చారు. నాకు తెలిసి బెల్ట్ సిస్టమ్ తో మోటార్ నుండి రేర్ టైర్ కి పవర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ రేర్ లో సింగిల్ మోనో షాక్ అబ్జర్వర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ రేర్ లో కంపెనీ వాళ్ళు డ్రమ్ బ్రేక్స్ అయితే యూజ్ చేశారు. సో ఫిజికల్ కాంపోనెంట్స్ లో మేజర్ చేంజ్ ఏమీ లేదు. పెట్రోల్ స్కూటర్ ఎలా ఉంటుందో ఈ సస్పెన్షన్ కానీ బ్రేక్స్ కానీ మనకు అన్ని అక్కడ నుండే వచ్చాయి. ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్ ని మాత్రం సుజుకి వాళ్ళు కొత్తగా డెవలప్ చేశారని చెప్పుకోవచ్చు. ఇది 4.1 kilowatt మోటార్ అన్నమాట. అండ్ దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి 71 km/h అండ్ ఇది 15 Nm టార్క్ ని జనరేట్ చేస్తుందని కంపెనీ వాళ్ళు అయితే చెప్పారు. ఇప్పుడు సీట్ విషయానికి వచ్చేద్దాము. సో సీట్ అయితే చాలా వైడ్ గా ఉందండి. రైడర్ పిలియన్ ఈజీగా దీనిపైన కూర్చోవచ్చు. సీట్ ఓపెన్ చేయడానికి దీని దగ్గర కీ ఫాబ్ లేదు. ఇప్పుడు మనం వైట్ కలర్ స్కూటర్ దగ్గరికి వెళ్దాము. సో దీని దగ్గర అయితే మనకి మొత్తం కీ ఫాబ్ ఉంది. సో ఇది కంపెనీ వాళ్ళు ఆఫర్ చేసే పోర్టబుల్ చార్జర్ అన్నమాట. అండ్ కంపెనీ వాళ్ళు ఇక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ ని కూడా సెటప్ చేశారు. అంటే ఎలక్ట్రిక్ స్కూటర్ ఫాస్ట్ ఛార్జర్ ని కూడా సపోర్ట్ చేస్తుంది. దీని గన్ చూపిస్తాను చూడండి. మనకి ఓలాలో ఎలాంటి పిన్ సిస్టమ్ ఉంటుందో దీంట్లో కూడా అలాంటి పిన్ సిస్టమే ఉంది. సుజుకి వాళ్ళు కనుక ఈ ఛార్జింగ్ స్టేషన్ ని సెటప్ చేస్తే దీంతో మనం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని 0 to 80% 1 or 12 minutes లో, 0 to 100% 2 or 12 minutes లో ఫాస్ట్ ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. లేదు అనుకుంటే దీంతో పాటు ఈ పోర్టబుల్ చార్జర్ అనేది వస్తుంది. సో ఈ పోర్టబుల్ చార్జర్ తో 0 to 80%
50% ని అరౌండ్ 4 to 5 hours లో అండ్ 0 to 100% ఛార్జింగ్ ని 6 to 7 hours లో అయితే చేసుకోవచ్చు. సో ఇది ఇప్పుడు మనం కింద పెట్టేద్దాము. అండ్ బూట్ విషయానికి వచ్చేద్దాం. ఎలాంటి ఫిజికల్ కి దీనికి అవసరం లేదు, జస్ట్ దీన్ని ఇలా పుష్ చేసి ఇలా ట్విస్ట్ చేసేస్తే మనకి ఫస్ట్ ఛార్జింగ్ పోర్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ స్కూటర్ని మనం ఛార్జింగ్ అనేది ఇక్కడ నుండి పెట్టాల్సి వస్తుంది. మీరు స్లో ఛార్జర్తో పెట్టినా ఫాస్ట్ ఛార్జర్తో పెట్టినా పోర్ట్ అనేది ఒకటే. ఈ ఛార్జింగ్ పోర్ట్తోనే మనం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఛార్జ్ అయితే చేయాలి. సో ఇప్పుడు ఛార్జింగ్ పోర్ట్ నేను క్లోజ్ చేసేస్తున్నాను. అండ్ ఒక్క ట్విస్ట్ తో మనకి బూట్ స్పేస్ అనేది ఓపెన్ అయిపోతుంది. సుజుకి వాళ్ళు ఇక్కడ ఒక సిస్టమ్ అయితే ఇచ్చారు, లాక్ సిస్టమ్ ని. బూట్ ఓపెన్ చేయగానే స్కూటర్ యొక్క బూట్ అనేది ఇక్కడ లాక్ అయిపోతుంది. సో ఇది మనకి కిందికి అయితే పడదన్నమాట. ఒక చిన్న బూట్ స్పేస్ ని కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఇచ్చారు. ఒక ఫుల్ ఫేస్ హెల్మెట్ అయితే పట్టేస్తుంది. చిన్న చిన్న సామాన్లు పడతాయి. నాకు తెలిసి ఇది ఒక 15 లీటర్స్ ఉండొచ్చు. కేవలం చిన్న బూట్ స్పేస్ ని కంపెనీ వాళ్ళు ఇచ్చారు. ఎందుకంటే దీని బ్యాటరీ ప్యాక్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. ఆంపియర్ నెక్సస్ లో వచ్చినట్టు దీంట్లో మనకి ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ వస్తుంది. 3.07 kWh బ్యాటరీ ప్యాక్ ని కంపెనీ వాళ్ళు అయితే యూజ్ చేశారు. అండ్ ఈ బ్యాటరీ ప్యాక్ తో వాళ్ళు 95 కిలోమీటర్స్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. మరి రియల్ వరల్డ్ లో ఎంత వస్తుందో మనం అయితే చూడాలి. అండ్ దీన్ని ఒకసారి ఇలా పైకి అనేస్తే ఈ బూట్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి స్విచెస్ పైనకి వచ్చేద్దాము. ఇప్పుడు నేను ఈ స్కూటర్ పైన ఎక్కి కూర్చున్నాను. సో కూర్చుంటే మనకి లుక్ అనేది ఇలా ఉంటుంది. 765 mm సీట్ హైట్ తో ఈ స్కూటర్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఈ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే స్కూటర్ ఆన్ అయిపోతుంది. ఒకసారి తిప్పేస్తే మనకి డిస్ప్లే అనేది ఆన్ అయిపోతుంది. 5 inches కలర్ డిస్ప్లే ని కంపెనీ వాళ్ళు దీంట్లో ఇచ్చారు. నాకు తెలిసి ఇది ప్రోటోటైప్ డిస్ప్లే అండి. ఫైనల్ వర్జన్ లో డిస్ప్లే ఇలా ఉంటుందని నేను అనుకుంటున్నాను. రైట్ సైడ్ లో మనకి మోటార్ ఆన్ స్విచ్ ఉంది. ఇక్కడ హజార్డ్ లైట్ స్విచ్ ఉంది. ఇక్కడ నుండి మనం మోడ్స్ ని స్విచ్ అయిపోవచ్చు. ఇక లెఫ్ట్ సైడ్ కి వచ్చేస్తే హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్ ఉంది. ఇది ఇండికేటర్ స్విచ్ అండ్ ఇది హార్న్ స్విచ్ అనమాట. సో డాష్ బోర్డ్ మొత్తంగా మనకి చూడడానికి ఇలా ఉంటుంది. అండ్ ఇంకా కిందికి వచ్చేస్తే ఇక్కడ స్కూటర్ ని ఆన్ చేసుకోవడానికి, ఆఫ్ చేసుకోవడానికి, ఛార్జింగ్ పోర్ట్ ఓపెన్ చేయడానికి, బూట్ ఓపెన్ చేయడానికి ఇలా ఒక చిన్న రెగ్యులేటర్ టైప్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ లగేజ్ ని హూక్ చేసుకోవడానికి స్విచ్ ఉంది. దీని పక్కన మనకి USB ఛార్జింగ్ పోర్ట్ ఉంది. అండ్ దాని పక్కన మొబైల్ ని స్టోర్ చేసుకోవడానికి ఒక చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు. సో మొత్తంగా సుజుకి ఈ యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవన్నమాట. ప్రైస్ ఎంత ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు ఒకసారి కింద కామెంట్ చేసేయండి. సో స్కూటర్ అయితే బాగానే ఉంది, కాకపోతే స్పెసిఫికేషన్సే నన్ను అంత ఇంప్రెస్ అయితే చేయలేదు. మరి 95 కిలోమీటర్స్ రేంజ్ అంటే తక్కువే. కనీసం ఒక 100-110 ఇచ్చినా బాగుండు. బ్యాటరీ ప్యాక్ అంతా బాగానే ఉంది, బట్ రేంజ్ ఒకటే నాకు తక్కువ అనిపించింది. సో ఇదన్నమాట మరి సుజుకి ఈ యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కి సంబంధించిన కంప్లీట్ రివ్యూ అయితే. మరి స్కూటర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.